శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాము. సీతాకార్య పరిపూర్ణత ఆ అధ్యాయం చదువుకుంటున్నాము. సీతామాత మనతో ఉండేది ఇంకా కొద్ది రోజులే అని చెప్పేసి అయోధ్య ప్రజలకి అర్థమయ్యి అందరూ రావటం మొదలుపెట్టారు. ఆమె కొంచెం ఇబ్బంది అయినా సరే వాళ్ళని ఎంతో ప్రేమగా ఆహ్వానించింది. ఈమె కూడా అయోధ్యని చూడాలి, అది ఇంకా ఎలా ఉందో ఒక్కసారి ఆ వీధుల్లో నడవాలి, అది ఎట్లా ఉందో అని చూడాలి అని ఆమెకి ఎంతో తెలుసుకోవాలి అని ఎంతో కుతూహలంగా ఉంది. మాత, నేను హనుమంతుడితో ఈ ఏర్పాటు చేయమని చెబుతాను అన్నాను. సోమ అనింది అనమాట. హనుమంతుల వారితో మీకు ఆ ఏర్పాటు చేయమని చెప్తాను అని అందట. ఆమె సరే అంది. కానీ మా ఇద్దరికి అది జరిగే పని కాదని తెలుసు. ఆమె బలహీనంగా మారిపోయింది. అంత దీర్ఘ ప్రయాణాన్ని తట్టుకోలేదు. అయినా మేము ప్రయత్నం ఆరంభించాం. త్వరలోనే హనుమ వచ్చాడు. ఆయనకు ఆమె నోరు విప్పకముందే ఆమె కోరిక తెలుస్తుంది. అనేక సార్లు ఆమె ఏదైనా పండ్లు తినాలనుకున్నప్పుడు ఆయన పండ్ల బుట్టతో ప్రత్యక్షమయ్యేవాడు. మాత అడగకుండానే ఆ హనుమంతుడికి అన్నీ తెలిసేయట. మాత మనసులో అనుకుంటేనే తెచ్చి అక్కడ పెట్టేవాడు. ఒకసారి మాత ఆయనతో, పుత్ర హనుమ, నేను ఇబ్బంది పెట్టాలనుకోను కనుక ఈ చిన్న కోరికలు పుట్టకముందే వాటిని ఆపేస్తాను అంది. నిన్ను ఇబ్బంది పెడతానేమోనని ఆ కోరిక పుట్టకముందే ఆపేస్తుందట. మాత, నేను మీ పాదాలు అంటి ప్రార్థిస్తున్నాను. మీ మదిలో వచ్చే ఆ చిన్న చిన్న కోరికలు సంతృప్తి పరిచే ఆనందం నుంచి నన్ను దూరం చేయకండి అన్నాడు. దాంతో ఆమె ఆయన్ను కొనసాగనిచ్చింది. ఇప్పుడు అయోధ్యను చూడాలన్న కోరిక వ్యక్తపరచగానే ఆయన, మాత రండి, నేను మిమ్మల్ని అయోధ్యకు తీసుకెళ్తాను. అయితే సాధారణ మార్గంలో కాదు, మనం ధ్యాన మార్గంలో వెళదాము. వారు అడవి లోపలికి వెళ్ళి చాలా రోజులు అక్కడే ఉండిపోయారు. వారు తిరిగి వచ్చేటప్పటికి ఆమె తేలిక పడింది. హనుమ నన్ను నా ప్రియమైన అయోధ్యకు తీసుకువెళ్ళాడు అంది. ఆమె విశాలంగా నవ్వుతూ, నేను ఆ పవిత్ర సరయూ నదిలో స్నానం చేసి దేవితో మాట్లాడాను సోమ. ఆ నగరం ఎంత పెరిగిందో, ఇప్పుడు అక్కడ ఎంతోమంది నివసిస్తున్నారు. ఎంతో విదేశీయులు, వర్తకులు కూడా ఉన్నారు. మనం వదిలినప్పుడు నగరంలా లేనే లేదు. పరిపాలించవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మన వద్దకు రావటానికి రామునికి సమయం ఎలా దొరుకుతుందో అని నేను ఆశ్చర్యపోయాను. మాత, ఆయన రాకుండా ఎలా ఉండగలరు? మీరు ఆయన నడిపే తార, ఆయన జీవితానికి పునాది బదులిచ్చాడు హనుమ. మిమ్మల్ని వదిలి ఉండటం ఆయనకి ఎంత కష్టమో నాకు తెలుసు. మా కష్టాలు, విడిపోవటాలు కాలంతో పాటు వచ్చిన మార్పులు. జీవితంలో తీరిక లేని తనాల వల్ల ఈ మధ్య ప్రేమ కొంచెం కూడా తరగలేదు. ఆయన పేరు వినటమో లేదో పలకటమో నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నిన్ను నన్ను కలిపి ఉంచింది కూడా అదే హనుమ. ఆయన పట్ల మన ప్రేమ. ఆమె ఈ మాట అనగానే హనుమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన, మాత, నాకు ఆయన పట్ల మీ పట్ల ఉన్న ప్రేమ ఒక్కటే. మీ ఇద్దరి మధ్య నాకు ఏ భేదము లేదు. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు శ్రీరాముడు సీతామాతల ఏకత్వాన్ని చాటి చెబుతాను. నువ్వు ఈ భూమిపై చిరకాలం నడయాడుతావు అంది మాత నవ్వుతూ. అది నా ఇచ్ఛ కాదు, నీది, శ్రీరామునిది. అదే మీ శాసనమైతే అలాగే జరుగుగాక. హనుమ వెళ్ళిపోయిన తర్వాత మాత నాతో మిథుల్లోని అనేక ఆత్మలు అయోధ్యలో జన్మ తీసుకోవటం నేను చూశానని చెప్పింది. వారిలో కొందరిని మా పరివార కృత్యాల్లో గుర్తించింది. అది ఆమెకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మిథుల యొక్క జ్ఞాపకాలను, దాని విలువలను వారు అయోధ్యకు తీసుకువచ్చారని ఆమె ఆనందించింది. ఆమె ఇది నాతో చెప్పినప్పుడు నేను మీ పట్ల వారి ప్రేమే వారిని అయోధ్యకు తీసుకువచ్చింది. వారు ఇక్కడికి మిమ్మల్ని అనుసరించారు అన్నాను. సోమ కొంచెం సేపు ఆగింది. మేము ఆమె
ఎప్పుడు కొనసాగిస్తుందా అని చూశాము. ఆమె ఆలోచనలో పడిపోయినట్లుంది. మళ్ళీ మొదలుపెట్టినప్పుడు ఎక్కడో వేరే లోకం నుంచి మాట్లాడుతున్నట్లుగా చెప్పింది. మాత, శ్రీరాముడు చేస్తున్న దానిని గురించి నాకు గత సంవత్సరమే తెలిసింది. వారు మానసంలోనూ సామూహికంగానూ ఆలోచన రూపాలను మొలకెత్తిస్తున్నారు. భవిష్యత్తు శకాలలో వికసించగల అభిప్రాయాలు, అన్వయాల బీజాలను నాటుతున్నారు. భూమి తన చక్రగతిలో తిరోగమన అవరోహణ చాపంపై ఉంది. మాత ఆ సాయంత్రం నాకు వివరించింది. మానవులు ఆధ్యాత్మిక లోకాలతో బంధాన్ని కోల్పోతున్నారు. తార్కిక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. అది మానవుల మనోసామర్థ్యాలను పెంచుతుంది. ఈ ఆలోచన రూపాలలో కొన్ని కాలచక్రం పురోగమన ఆరోహణ చాపం వైపు నడిచే వరకు వాస్తవీకరించబడవు. మానవాత్మ తనను తాను సంపూర్ణ వ్యక్తిత్వంతో తెలుసుకున్నప్పుడు మనిషికి తన గురించిన భావన ఎక్కువై అధికార దాహం లోబరుచుకోవటం పెరుగుతాయి. అందుకే ఇప్పుడు చట్టాలు అవసరం. ఒకప్పుడు సహజంగానే ధర్మం గురించి అంతరంలో తెలిసి ఉన్నప్పుడు వాటి అవసరం ఉండేది కాదు. క్రమంగా వ్యక్తిత్వం శిఖరాగ్రాన్ని చేరినప్పుడు మనిషి దానిని దాటి తాను సర్వస్వంలో ఒక భాగాన్నని తెలుసుకుంటాడు. అప్పుడు అతను ఈ లోబరుచుకోవటాన్ని ఆపుతాడు. దానికి చాలా కాలం పడుతుంది. మనం కాలచక్రాలను వ్యతిరేకంగా వెళ్ళలేము. వాటికి తమ స్వీయ లయబద్ధత ఉంటుంది. కాలం ఉన్నతలంలో ఉన్నప్పుడు చాలా సహనం అవసరం. సోమ కాసేపు మౌనంగా ఉండి తరువాత తన పరిచితమైన స్వరంతో మాట్లాడింది. పార్వతీ మహాదేవుల సందర్శనం తరువాత మాత ఎక్కువగా అంతర్ముఖమై పిల్లలకు తప్ప మిగిలిన వారికి తక్కువ అందుబాటులో ఉంది. ఆమె వారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు పూర్తి ఏకాగ్రతతో వారి జీవితంలోని ప్రతి విషయం గురించి ఎంతో శ్రద్ధగా ఉండేది. కానీ ఆమె ఎక్కువ సమయాన్ని ఒంటరిగా గడుపుతూ తరచూ గంటల తరబడి మౌనంలోకి వెళ్ళేది. మహాదేవుడు తనకు గొప్ప వరాన్ని ఇచ్చాడని, తాను బయట పనులన్నీ చేసుకుంటూ ఉండగానే లోపల పార్వతీమాతతో సంబంధం కలిగి ఉండటమే ఆ వరం అని చెప్పింది. ఆ మాత నాతో చెప్పని అనేక విషయాలు కూడా ఉన్నాయని నా అనుమానం. మాత అంతరంగంలో కొత్త శక్తిని సంపాదించి ఉండవచ్చు, కానీ భౌతికంగా ఆమె జీవశక్తి కోల్పోతోంది. మాతకు మన మనస్సులోని ప్రతికూల ఆలోచనలు అన్నీ తుడిచిపెట్టే శక్తి ఉంది. దాంతో నేను క్రమంగా ఆమె వెళ్ళిపోతుందన్న భయాన్ని కోల్పోయాను. నిజం చెప్పాలంటే తర్వాత కొన్ని నెలల తర్వాత దాని గురించి నేను ఆలోచించనే లేదు. కానీ కొన్ని మార్పులు గమనించాను. ఆమె అడవిలో నడుస్తున్నప్పుడు ఒక వృక్షం ముందో లేదా జంతువు ముందో నిలబడి వాటి వైపు ఎంతో సున్నితంగా శ్రద్ధ చూపినట్లు ఉండేది. కొన్నిసార్లు ఒక వృక్షపు మానును ఎత్తుకోవటమో లేక వీపు ఆనించి నిలబడి కళ్ళు మూసుకోవటమో చేసేది. ఆమె ముఖంలో నవ్వు పరచుకునేది. అప్పుడు వాటికి ప్రేమ పంపుతూ వాటి నుంచి ప్రేమ స్వీకరిస్తూ ఉండేదని నాకు తెలుసు. ఒకసారి ఆ సమయంలో నేను అతనిని ప్రతి సూర్యకిరణంలోనూ, ప్రతి ఆకులోనూ, మొక్కలోనూ చూస్తాను. ఇక్కడ అక్కడ ఎక్కడైనా నేను నా ప్రియ నారాయణుని చూస్తాను. అతను ఎక్కడ లేడు అంది. అంటే చెట్టులోనూ, ఆకులోనూ, ఒక జంతువులోనూ, అన్నిట్లోనూ ఆ పరమాత్మని చూస్తుంటుందట అమ్మ అడవిలో. అంటే ఆ ప్రకృతి అంతా ఆ పరమాత్మ స్వరూపమే అని సీతామాత చెబుతుంది. ఆ చివరి సంవత్సరం శ్రీరాముడు తను రాగలిగినంత తరచుగా రావటానికి ప్రయత్నించారు.
వారు లవకుశలు చిన్నగా ఉన్నప్పుడు తమ కుటుంబ జీవితాన్ని ఆస్వాదించేవారు. ఇప్పుడు పెద్దవాళ్ళైపోయి ఆ విధంగా అరుదుగా గడుపుతున్నారు. మాత పిల్లలతో నవ్వుతోంది. నేల మీద కూర్చుని ఇద్దరినీ ఒళ్ళోకి లాగుతోంది. వారు నవ్వుతూ దూరంగా జరిగితే ఆమె మళ్ళీ దగ్గరకు లాక్కుంటుంది. శ్రీరాముడు ఆ ఆటను ఆనందంగా చూస్తున్నారు. నేను ఈ దృశ్యాన్ని గమనిస్తుండగా హఠాత్తుగా నాలో విచారం పొడచూపింది. మాత తలలో తెల్లటి వెంట్రుకలు చూడటం వలన, ఆమె కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడటం వలన, గుండ్రటి ఎత్తైన బుగ్గలు జారిపోవటం వలన నేను అలా విచారంగా అయిపోయాను. ఆమె ఇప్పటికీ ఎంతో అందంగానే ఉన్నప్పటికీ వయస్సు మీద పడినట్లు ఉండటాన్ని భరించలేకపోయాను. మీరు వయస్సు మీరినట్లు ఉండటం నేను భరించలేను మాత అని నాలో నేను అనుకున్నాను. శ్రీరాముడు అన్న ఆలోచనలను పసిగట్టి వారి వద్దకు వెళ్ళాడు. బాలురు ఎట్టకేలకు ఆమె నుంచి తప్పించుకున్నారు. అందరూ నవ్వుతున్నారు. సీత, ఆయన ప్రేమపూర్వకంగా ఇలా అన్నాడు, నేను నిన్ను మొదటిసారి కలుసుకున్నప్పటికంటే ఇప్పుడు మరింత అందంగా ఉన్నావు. సున్నితంగా ఆమె వెంట్రుకలు సర్దారు. ఆమె ఆగి నెమ్మదిగా రామా అని మాత్రమే అంది. అతనిని చూస్తూ, ఇది సత్యం. నీలో ప్రవహించే, నువ్వు బయటకు ప్రవహింపజేసే ప్రేమ ఆనందాలను, నీ సౌందర్యాన్ని వర్ణించటానికి నాకు మాటలు లేవు. అప్పుడు నేను ఆయన నాకు మెల్లగా బయట వాస్తవాన్ని కాదు, అంతర్వాస్తవాన్ని చూడమని గుర్తిస్తున్నారని గ్రహించాను. అది సోమ. బయట మాతకి తెల్ల వెంట్రుకలు కనపడ్డాయి, బుగ్గలు జారిపోయాయి, కళ్ళ చుట్టూ నల్లని వలయాలు కనిపించాయి. మాత పెద్దామె అయిపోతుంది అని మాత అంటే ఆ సోమకి తెలియజెప్పటానికి మాత దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు కన్నా కూడా ఇప్పుడు నువ్వు ఎంతో అందంగా ఉన్నావు అని శ్రీరామచంద్రమూర్తి ఆమెను వర్ణించాడు. అవును స్వామి, నీ సౌందర్యం వర్ణించటానికి, మీ ఆనందాన్ని నాలో, మీ ప్రేమ అనేది నాలో ప్రవహిస్తుంది కదా, అందుకని నేను అలాగే కనిపిస్తాను అనంటే బాహ్య సౌందర్యం కాదు, అంతర్ సౌందర్యాన్ని గుర్తించాలి అని సోమకు అర్థమైంది. ఆయన తమ మధ్య ఉన్న ఈ ప్రేమను పిల్లలు అనుభూతి చెందాలని, దానివల్ల వారు అది ఎప్పటికీ జ్ఞాపం ఉంచుకుంటారు అని భావించారు. ప్రభు, కృతజ్ఞతలు. మీరు నా ఆలోచనను గ్రహించి సరిచేయటంలో ఎన్నడూ విఫలమవరు. నేను నెమ్మదిగా గొణిగాను. ఈ విధంగా ఆయన నేను వాస్తవంలో ఉండటంలో తోడ్పడ్డాడు. చాలా అరుదుగా ఆయన నన్ను బయటకు వినిపించేటట్లు సరిచేసిన నా ఆలోచన సరిగ్గా లేనప్పుడు తరచుగా లోనించే సరిచేసేవారు. నేను గత సంవత్సరాన్ని తిరిగి చూసుకుంటే మాత భూమిపై తాను ప్రేమిస్తున్న విషయాలన్నింటికీ వీడ్కోలు చెబుతున్నట్లు అనిపించింది. ఆ చివరి సంవత్సరాన్ని ఎంతో ప్రేమతో, మరింత గాఢతో నింపుతోంది. పిల్లల విషయంలోనూ అంతే తరచుగా వారితో ఆడుకోవటంతో పాటు వారితో గంభీరమైన చర్చలతో పాల్గొనేది. వారి మానసిక ఉద్వేగిక అభివృద్ధి కోసం ప్రతి క్షణాన్ని వినియోగించేది. అంతేకాక తాను ముఖ్యమైనవి అని భావించిన విషయాలు వారికి చెబుతూ ఉండేది. ఒక్క క్షణం కూడా వృధా చెయ్యలేదు, కోల్పోలేదు. ఆ విధంగా నెలలు గడిచాయి. ఆమె ఆనందం ఎప్పటిలాగానే ఉరకలు వేస్తోంది. నేను ఆమె ఆనందానికి ఆటంకం కలిగించే ఈ విషయం ఆలోచించే సాహసం చేయలేదు. శ్రీరాముడు వచ్చినప్పుడు వారు తరచుగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళేవారు. మొట్టమొదటిసారిగా వాళ్ళు నడుస్తుండగా ఆమె ఆయన చేతిని పట్టుకోవటం చూశాను. ఆమె భౌతిక శరీరం బలహీనపడుతోందన్న ఆలోచన నా మనస్సులో మెదిలింది కానీ నేను వెంటనే అది కాదు, ఆమె ఆప్యాయతతో అతనిని పట్టుకుంది అనుకున్నాను. జై శ్రీరామ్.